ఇజ్రాయెల్లో 16 రోజులు దాటిన యుద్ధంలో భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా చోటు చేసుకుంటుంది. అంతేకాదు కొన్ని వేల సంవత్సరాల నాటి కట్టడాలు, వందల ఏళ్ల చరిత్ర ధ్వంసమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్ టూరిజానికి పెద్ద ఆకర్షణలుగా ఉన్న ప్రాంతాలు కూడా తమ కళ కోల్పోతాయేమో అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, కానీ ముగిసిన తర్వాత పూడ్చలేని నష్టాల్లో ఈ సాంస్కృతిక ప్రదేశాల విధ్వంసం కూడా ఒకటవుతుందని ఇరాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధకాండలో వేల ఏళ్ల నాగరికత ధ్వంసం, ఫైనాన్షియల్ క్యాపిటల్స్, హెరిటేజ్ సైట్లపై వార్ ఎఫెక్ట్. అమెరికా సైన్యం ఇరాన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కర్గ్ ఐలాండ్ ని టార్గెట్ చేసింది. ఇక్కడ దెబ్బ కొడితే ఇరాన్ ఆర్థికంగా బలహీన పడుతుందనేది అమెరికా వ్యూహం కాగా, పక్షం రోజుల దాడులతో ఆర్థికంగా జన నష్టం పరంగా ఇరాన్ తీవ్రంగా ధ్వంసమైంది. అయితే యుద్ధంలోని క్షిపణుల దాడులతో ఇరాన్లోని వేల ఏళ్ల నాగరికత కూడా నిశ్శబ్దంగా మట్టిలో కలిసిపోతోంది. వందల ఏళ్ల నాటి కట్టడాలు కనుమరుగయ్యే ప్రమాదంలోకి నెట్టివేయబడ్డాయి. కర్గ్ ఐలాండ్లోని చమురు క్షేత్రాల నుంచే ఇరాన్ తన ఎగుమతులు చేస్తోంది. దీని ద్వారా హార్ముజ్ జలసంధిని ఇరాన్ నిలిపివేసి చేసిన నష్టానికి అమెరికా బ్యాలెన్స్ చేయాలని చూస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడే స్వయంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇరాన్ దిగి రాకపోతే ఈ దాడులు మరింత ఎక్కువవుతాయి అనడంలో సందేహం లేదు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్న దాడులతో ఫలాక్ ఉల్ అప్లాక్ కేజిల్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. వేల ఏళ్ల నాటి సన్సేనియన్ నాగరికతకు చెందిన ఈ కట్టడాలు ఇలా ధ్వంసం కావడంపై ఇరాన్లో సాధారణ జనం ఆవేదన చెందుతున్నారు. జాగ్రోస్ పర్వతాలలోని ఈ కోట కొన్ని వందల ఏళ్ల క్రితం ఇరాన్కి ఓ రక్షణగా నిలవడమే కాకుండా పాలనాపరమైన కార్యకలాపాలను నియంత్రించేందుకు ఓ కేంద్రంగా నిలిచిందని చెప్తారు. అప్పట్లో ఈ 12 టవర్లు 12 రాసులకు చిహ్నాలుగా చెప్పుకునేవారు. 12 టవర్లున్న ఈ ఫలక్ ఉల్ అప్లాక్ కోటలో ఇప్పుడు 2 మాత్రం ఉన్నాయి. 3వ శతాబ్దంలో నుంచి పరిపాలనాపరమైన భవంతిగా వినియోగంలో ఉన్న ఈ కోట 1968 నాటికి మ్యూజియం కాంప్లెక్స్ గా మార్చారు. యుద్ధంతో ఎప్పటికీ పూడ్చుకోలేని కొన్ని పరిణామాల్లో ప్రాణ నష్టం ఒకటి కాగా, ఇలాంటి కల్చరల్ డ్యామేజ్ కూడా ఉంటుంది. టెహ్రాన్ రాజరికపు ఆనవాళ్లు, యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన అరుదైన భవంతులు ఇప్పుడు మిజైల్స్ దాడులతో నేలరాలుతున్నాయి. కొన్ని పాక్షికంగా ధ్వంసం అవుతూ ఉండగా, మరికొన్ని పూర్తిగా నేలమట్టమయ్యే ప్రమాదంలో పడ్డాయి. 19వ శతాబ్దానికి చెందిన క్వాజార్ డైనెస్టీగా విలసిల్లిన గొలిస్తాన్ ప్యాలెస్ కూడా యుద్ధానికి బలయ్యే ప్రమాదంలో ఉంది. ఈ ప్యాలెస్ యూరోపియన్ ప్రభావంతో పర్షియా సంప్రదాయబద్ధమైన నిర్మాణ శైలితో కట్టగా, ప్రపంచ దేశాలతో ఇరాన్కి ఉన్న సంబంధ బాంధవ్యాలకు ఇది ఓ సాక్ష్యం. అలానే గ్రాండ్ బజార్గా పిలిచే టెహ్రాన్ బజార్ ఓ వాణిజ్య సముదాయంగానే కాకుండా ఇరాన్ చరిత్రకు, వర్తమానానికి ఓ లింకుగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడే మతపరమైన సంస్థలతో పాటు అనేక చరిత్ర గతిని మార్చిన ఇరాన్ రెవల్యూషన్ కి కూడా గ్రాండ్ బజార్ ఓ సాక్షిగా, వేదికగా నిలిచింది. ఇలాంటి భవంతులు, ప్రాంతాలు యుద్ధ ప్రభావానికి లోను కావడం అంటే ఇరాన్ చరిత్రలో కొన్ని లింకులు ధ్వంసం కావడమే. ఇస్ఫహాన్ అనే భవంతుల సముదాయం కూడా గల్ఫ్ వారులో ప్రమాదంలో పడింది. షా అబ్బాస్ హయాంలో కళలకు స్వర్ణ యుగంగా విలసిల్లిన కాలం నుంచి ఈ సెంటర్ సంస్కృతికి, పట్టణ ప్రాంతాల నిర్మాణ శైలికి ఓ మార్గదర్శిగా నిలిచింది అంటారు. ఇక్కడి మసీదులు, ప్యాలెస్లు, బజార్లు అన్నీ కలిపి చూసిన టూరిస్టులు సగం ప్రపంచం ఇక్కడే ఉందని ఫీల్ అయ్యేవారు అంటారు. ఇప్పుడు గల్ఫ్ వార్లో ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలు ధ్వంసమవుతూ ఉండడం ఇరాన్ వాసులను తీవ్ర విషాదంలోకి నెడుతోంది.